ఎలా అర్థం చేసుకుంటారు ప్రజలు? దీంతో టూ ఆస్పెక్ట్స్ అండి. ఒకటి కుట్రలకు సంబంధించి, ఇంకోటి కేసెస్ పనిష్మెంట్ సంబంధించి. ఫస్ట్ కుట్రల ఆస్పెక్ట్ కి వస్తాం. ఆ యూట్యూబర్స్ పేటిఎం బ్యాచ్ వీళ్ళ తత్వం ఇది అని చెప్పి ప్రజలకి తెలుసు. అందుకని దాని గురించి పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు లీడర్లు చెల్లని నాణ్యాలు అయిపోయినారు. వాళ్ళ బతుకుతెరు కోసం ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పి ప్రజలకు అర్థమవుతా ఉంది. రెండోది ఈ ఐఏఎస్లు చేసే ఇప్పుడు గ్రూపు ఇవన్నీ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సీరియస్ గా తీసుకోబాగండి సార్ దీపక్ రెడ్డి గారు. మీరు ఒక్క నిమిషం సార్ దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం మధ్యలో ముంచేసిన వాళ్ళు సార్ దీపక్ రెడ్డి గారు ఏదో జగన్ నిలబెడతారు అని అంటే అది ఎంతవరకు మనము నమ్మొచ్చు అని చెప్పి, జగన్ ఎంతవరకు నిలబెడతారు అనేది నమ్మకండి సార్. దీపక్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కౌంటింగ్ రోజు గెలుస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినాడు. మభ్యపెట్టిన ఐఏఎస్ గురించి ఈ రోజు ఏదో మీరు అన్నది నిజమే సార్. జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి క్రెడిబిలిటీ లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎంతవరకు నిలబెడతారు అనే క్వశ్చన్ కరెక్టే కొంతవరకు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టే సంగతి పక్కన పెట్టండి. మిమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు కదా ఇంటర్నల్ గా. మీరు ఇందాక ఏమన్నారు? సారీ ఆర్గ్యుమెంట్ కాదు కానీ, మీతో ఆర్గ్యుమెంట్ కాదు కానీ, ఇందాక మీరు ఏమన్నారు? వీళ్ళ మాటలు విని ఐఏఎస్ ఐపీఎస్ ఎవరండి వీళ్ళ మాట వినేది అన్నారు మీరు. ఇప్పుడు చూసారుగా, చూపించానుగా ఫోటోలు. నేను దానికే వస్తాను. మీరు నాకు ఒక సెకండ్. 2019లో తెలుగుదేశం పార్టీ దేనికి ఓడిపోయింది అని చెప్పేది ఒక క్లారిటీ మాకు వచ్చింది. ఇటువంటి దుష్ప్రచారాలకన్నిటికీ మేము తిప్పి కొట్టలేదు. మేము ఎంతసేపు డెవలప్మెంట్ అనే దాని వల్లనే ఓడిపోయినాము అని ఒక క్లారిటీ మాకు ఉంది. అందుకనే ఇప్పుడు నుంచి వాళ్ళు చేసే ఈ దుష్ప్రచారాలన్నిటికీ కౌంటర్లు సరిగ్గా ఇవ్వాలా అనే క్లారిటీ మా పార్టీలో అయితే ఉంది. సో ఆ యాక్షన్ మేము తీసుకోబోతున్నాం. సో ఇక్కడ కేసు ఇష్యూస్ అడగండి మీరే. అంటే వస్తా ఉండాలి. అదే ఈ కేసు ఇష్యూకి సాఫ్ట్ గా పోతున్నారు అని చెప్పి మన రవిచంద్ర రెడ్డి గారు పాత వైసీపీ రక్తం తో మాట్లాడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష తీసుకొని శుక్రవారం ఎత్తుకోబోవాలా, ఇల్లీగల్ కేసులు పెట్టాలా, జేసీబీలు పంపించి ఎరగొట్టాలి ఇల్లులు అనే మనస్తత్వం ఉండే మనిషి కాదండి. కానీ లోకేష్ గారు కామెంట్స్ మీరు చూడండి, క్లియర్ గా 2 రోజులు లేట్ అయినా కానీ పక్కా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఫ్యాక్ట్స్ అన్ని తీసుకుంటాము, వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి ఒకసారి కాదు మల్టిపుల్ సార్లు లోకేష్ గారు అన్నారు. అగ్రీడ్ సార్, అగ్రీడ్. లోకేష్ గారు అన్న మాట నిజమే. కానీ కస్టడీలో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ ఎలా మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరు సలహాలు తీసుకుంటున్నాడు? తప్పించుకోపోయే వాడిని తెలివిగా పోలీస్ వాళ్ళు తప్పించుకోపోనియకుండా పట్టుకొని వచ్చిన మాట వాస్తవం కాదా? ఇన్ కేస్ ఆయన మీద వీక్ గా ఉండేటట్టయితే ఎందుకంటే పట్టుకొని వస్తారు? ఎస్కేప్ అయ్యే పరిస్థితిలో నుంచి కరెక్ట్ గా ట్యాప్ చేసి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పట్టుకొని వచ్చినారు. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే పోలీస్ వాళ్ళని కూడా మనం ప్రతిసారి డౌట్ చేయకూడదు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డికి ఏమంటారు? ఒరే నువ్వు చాలా తెలివైన క్రిమినల్ అని చెప్పి విజయసాయి రెడ్డి అంటున్నాడు, నువ్వేమో ఆయన బట్టెబాజ్ అని అంటున్నావు. ఈ బట్టెబాజ్ ఏంది, ఈ తెలివైన క్రిమినల్ ఏంది అని చెప్పి అక్కడ ఫోన్ వదిలిపెట్టి ఆడి గర్ల్ ఫ్రెండ్ తో అయితే మాట్లాడుకోరు కదా ఇన్వెస్టిగేషన్ లో. ఇవన్నీ బయటకు వస్తాయండి. కొంచెం టైం ఇవ్వాలి మనం. వాళ్ళని కూడా ప్రతిసారి డౌట్ చేయబడలేదు. వాడు అట్లా రిలాక్స్డ్ గా కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అవన్నీ ఇంటా ఉంటారు పోలీస్ వాళ్ళు. సో కొంచెం టైం ఇద్దాము. కాకపోతే అప్పుడు మీరు అటాక్ మొదలు పెట్టండి. లోకేష్ గారు చెప్పిన వర్డ్స్ మనం తీసుకోవాలి సీరియస్ గా. 2 రోజులు లేట్ అయినా కానీ వీళ్ళని వదిలిపెట్టేది ఉండదు. కానీ మీరు రాజకీయంగా కూడా ఒక్క ఆస్పెక్ట్ చూడాలి. ఇప్పుడు టక్కని తీసుకుపోయి లోపలేసేసి వీళ్ళందరూ అరెస్ట్ చేసుకుంటూ వచ్చేస్తే సాయంత్రానికి వచ్చి చూడు మా మీద కక్ష, మా మీద అక్రమ కేసులు పెట్టారు అని చెప్పి నాటకాలు వాళ్ళు ఆడరా వైసీపీ వాళ్ళు? అంటే అందుకని ఒక రోజు ఏముంది మాకు ఇంకా 4 ఏళ్ళు పైన ఉంది. పక్కా ఎవిడెన్స్ కన్విక్షన్ పడేటట్టు వాళ్ళు మన బయటకి రాకుండా విధంగా చేస్తాం కదా. కొంచెం ఓపిక పట్టాలని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్ గా అంటే ఓపిక పట్టకపోతే ఇప్పుడు మేము వచ్చేమన్నా చేసేది ఉందా లేదా? ఏమన్నా కస్టడీలో పెట్టి రఘురామకృష్ణరాజు గారిని కాకపోతే ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు లోకేష్ గారు అన్నమాట నిజమే. ఏది వాళ్ళలాగా చేయమేమో అన్ని చట్ట ప్రకారం అన్ని
సాక్ష్యాలు ఆధారాలను సృష్టించిన తర్వాత చట్ట ప్రకారం ఉంటుంది అనేది. కానీ అలా ఉంటుందని అయితే నేను అనుకోవట్లా. విచారణకు తీసుకొచ్చిన మనిషి, కస్టడీలో ఉన్న మనిషి, ఇంకా నయం మడత మంచం ఒకటి వేయలే, మడత మంచం బెడ్ ఒకటి వేసి ఇది చేస్తే వేరుగా ఉంటుంది. సరే ఓకే, అది కూడా కాసేపు పక్కన పెడతాను. పాయింట్ ఏంటంటే, ఇంత పెద్ద లిక్కర్ స్కాము, ఇది మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని పార్లమెంట్లో మాట్లాడితే ఇంతవరకు ఈడీ ఎందుకు అటెండ్ అవ్వలేదు ఇంకా అని మనమే ఒక ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన కస్టడీలో ఉండి ఆ రకంగా ఉంటే, ఇవాళ సుప్రీంకోర్టులో ముగ్గురికి ఎదురు దెబ్బ తగిలితే వాళ్ళది అలా ఉంటే, సార్ ఐపీఎస్లు సిఐడి విచారణకు రమ్మని పిలిచింది సార్. జత్వానీ కేసులో విచారణకు రమ్మంటే, సపోజ్ మీకే ఒక నోటీస్ వచ్చిందండి అనుకుందాము, మీరేమంటారు? నేను పలానా రోజు రాలేను, నాకు ఇంకొక రోజు ఇవ్వండి అని అడుగుతారు కదా. నన్ను కూడా పిలిచారు జగన్మోహన్ రెడ్డి హయాంలో, అడిగితే నేను 3 సార్లు డేట్ తీసుకుని 4వ సారి వెళ్ళాను, 2 రోజులు విచారణ చేశారు, అది వేరే విషయం. అసలు అది కూడా ఇవ్వకుండా విచారణకి చెప్పా పెట్టకుండా డుమ్మా కొట్టారు అంటే ఏంటి? ఆ ధైర్యం ఏంటి? ఎవరు వాళ్ళకి ఆ ధైర్యం ఇస్తున్నారు? ఒకవేళ ఏమైనా పాజిటివ్ యాంగిల్ ఉందా ఇందులో? ఒకవేళ పిఎస్ఆర్ ఆంజనేయులు పట్టించారు కదా, మీరు రాకపోయినా పర్లేదులే ఏమైనా భరోసా ఇచ్చారు వాళ్ళకి? ఐ డోంట్ నో. ఇది చాలా మంచి పాయింట్ మీరు రేస్ చేశారండి. కానీ కొన్ని సార్లు మనము నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి. ఈ వ్యవస్థలో ఈ రోజు రన్ చేసేది ఎవరండి? పూర్తిగా ఐఏఎస్లు ఐపీఎస్లే కదా. డెఫినెట్ గా ఆ సిస్టమ్ ని వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకున్నారు, వాళ్ళ అడ్వాంటేజ్ విధంగా తయారు చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఇది బ్రిటిష్ టైంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్న సిస్టమ్, ఈ కలెక్టర్ సిస్టము, వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేసుకునే సిస్టమ్. సో ఆ పాత పనికిమాల సిస్టమ్ ని మనం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టంబ్లింగ్ బ్లాక్స్ ఇన్ అవర్ అడ్మినిస్ట్రేషన్. అండ్ మన దేశం ముందుకు పోయేదానికి కూడా వెనక్కి లాగే వాళ్ళు వీళ్ళు కీ అని నేను నమ్ముతున్నాను. ఇటువంటి లకూనాస్ అన్నిటిని కూడా మనం సమాజంలో డిస్కస్ చేయాలి. చాలా మంచిది మీరు ఇటువంటి పాయింట్స్ రేస్ చేయటం. సో ఎస్ దే ఆర్ సమ్ ఇష్యూస్, కానీ వాళ్ళ చేతిలో అధికారం ఉంది కనుక వాళ్ళ సిస్టమ్ ని మ్యానిపులేట్ చేసుకోగలుగుతా ఉండరు. ఇటువంటి తప్పుల్ని కూడా మనము సిస్టమ్ లో కరెక్ట్ చేసే విధంగా ముందుకు పోవాలి. ఎస్, ఐ అగ్రీ. రైట్. సత్యమూర్తి గారు, ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం ఈ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ మనం తీసుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి